రాష్ట్రంలో హెల్త్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది సర్కార్. ఇందులో భాగంగా టిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా విదేశీయులకు స్పెషల్గా 50 బెడ్లు కేటాయించాలని నిర్ణయించింది. విదేశీ సర్కార్లతో ప్రభుత్వమే నేరుగా ఎంఓయూలు కుదుర్చుకోనుంది. ప్రైవేట్కు ధీటుగా అంబియన్స్ ఉండేలాగా చర్యలు తీసుకుంటోంది. తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉండేలా చూస్తామంటున్నారు అధికారులు. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా ప్రసిద్ధి చెందింది. ఈ గుర్తింపును మరింత పెంచుతూ విదేశీ పేషెంట్లను ప్రభుత్వ హాస్పిటల్స్ వైపు ఆకర్షించేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న సనత్ నగర్ టిమ్స్ తో పాటు అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ హాస్పిటల్స్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక ఇంటర్నేషనల్ పేషెంట్ వింగ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానాలకే పరిమితమైన విదేశీ వైద్య సేవలు ఇకపై సర్కార్ పరిధిలోకి కూడా రానున్నాయి. జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ తో పాటు అల్వాల్ టిమ్స్ ను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. విదేశీ రోగులను నేరుగా రప్పించేందుకు ప్రభుత్వం గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందాలపైన ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఆఫ్రికా, అరబ్ దేశాల నుంచి ఎక్కువగా పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం సిటీకి వస్తూ ఉంటారు. ఆ దేశాల ప్రభుత్వాలతో నేరుగా ఎంఓయూలు చేసుకోవడంతో విదేశీ పేషెంట్లకు టిమ్స్ హాస్పిటల్లోనే వైద్య సేవలు అందించేలాగా ప్రణాళికలు రూపొందిస్తోంది. మెడికల్ టూరిజాన్ని బలోపేతం చేయడంలో భాగంగా సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ హాస్పిటల్స్ లో ఒక్కో చోట స్పెషల్ గా 50 బెడ్లను విదేశీయుల కోసమే కేటాయించనున్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే రోగులు ఎక్కువగా సిటీలోని కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ ఖర్చు చాలా భారంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలకు మించిన వైద్య సేవలను అతి తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించాలి అనేది సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, గుండె ఆపరేషన్లు, క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు కూడా టిమ్స్ లో అంతర్జాతీయ స్థాయి చికిత్స అందించనున్నారు.